రథసప్తమి రోజున సూర్యుడు ఉత్తరపు దిక్కుకి మళ్ళుతాడు. సూర్యుని యొక్క రథాలు అంటామే. రథము అంటే గుర్రాలు రథము అని కాదు అక్కడ అర్థం. రథానికి 7 అశ్వాలు ఉంటాయి. సప్తాశ్వరథమారూఢం. ఆ 7 రథాలు 7 గుర్రాలు కావు. పైగా ఏదైనా ఒక రథానికి 7 గుర్రాలు 7 దిక్కులకి పెడితే ఆ పైన సారథ్యం చేసేటటువంటి వాడికి లోపల ఉన్నవాడికి ఎక్కడికైనా వెళ్ళడం కుదురుతుంది 7 దిక్కులకి పెడుతుంటే. కాబట్టి ఆ కనిపించే గుర్రాలు 7 రంగులు. 7 రంగులకి కూడా మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలకి కూడా 7 రంగుల్ని పంపించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు సూర్యుడు. అటువంటి సూర్యుని యొక్క రథం ఉత్తరపు దిక్కుకి తిరుగుతుంది ఆ రోజున. అంచేతనే రథసప్తమి నుంచి రోజు రోజుకి వేడిమి పెరుగుతూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన మాట ఏమిటంటే